ఇక్కడ చూసినట్లయితే మొదటగా మరి ఈ వర్తమానం ఏంటంటే మొదటి వర్తమానం ముఖ్య ఉద్దేశము దేవుణ్ణి ఆరాధించడానికి. ఇది పరిశుద్ధ ఆదివారము. మరి ఈ పరిశుద్ధ ఆదివారంన ఈ పరిశుద్ధ సమయంన మరి దేవుణ్ణి మనము స్తుతించాలి, ఆరాధించాలి. కాబట్టి ఈ వర్తమానానికి పెట్టిన పేరు ఏంటంటే ఆరాధన వర్తమానం కదా. మరి ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి చెప్పండి? ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఎన్నో మేలు చేసి ఉన్నాడు. నీవు ఎన్నో మేలులు పొంది ఉన్నావు, కానీ చాలాసార్లు ఏం చేస్తున్నావు అంటే దేవునికి కృతజ్ఞత చెప్పడం మర్చిపోతున్నావు కదా. ఆనాడు చూస్తే మరి దేవుడు ఒక 10 మంది కుష్ఠరోగులు దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు, యేసుక్రీస్తు వారు వెళ్తున్నప్పుడు 10 మందికి మరి దేవుడు స్వస్థత ఇచ్చాడు. కానీ అందులో ఎంతమంది నిజంగా కృతజ్ఞత కలిగి ఉన్నారు? ఒక్కడే. మిగతా 9 మంది ఎడిపోయారు. అంటే ఈరోజు మన జీవితాలు కూడా చూస్తే మరి అవసరం ఉన్నంత వరకే దేవుణ్ణి తీసుకుంటున్నాం కదా. దేవుడు నీకు మేలు చేసినప్పుడు కృతజ్ఞత కలిగి ఉంటున్నాం, మేలు చేయనప్పుడు అంటే నువ్వు అలా ఫీల్ అయినప్పుడు దేవునికి దూరంగా ఉంటున్నాం. కానీ ఒక కుష్ఠరోగే దేవుణ్ణి మరి అతను పొందిన మేలుకి, అతను పొందిన స్వస్థతకి ఏం చేస్తాడండి? కృతజ్ఞత కలిగి ఉన్నాడు. చూడండి, లూకాసు వార్త 17వ అధ్యాయము. లూకాసు వార్త 17వ అధ్యాయములో చూస్తే మనకి ఇక్కడ స్వస్థత పొందిన వాళ్ళ గురించి ఉంటుంది. 15వ వచనము. వారిలో ఒకడు తనకి స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. సరే, ఎవరైనప్పటికీ ఏం చేశాడండి? పొందిన స్వస్థతకి గొప్ప శబ్దంతో దేవుని ఏం చేశాడు? మహిమపరిచాడు. కాబట్టి మరి దేవుడు ఎవరండి? మహిమాస్వరూపి, మహత్యము గల దేవుడు కదా. మరి అటువంటి గొప్ప దేవుడు మన జీవితాల్లో ఎన్నో మేలు చేస్తూ వచ్చాడు. ఈరోజు మరి మీరు కావచ్చు, నేను కావచ్చు, ఈరోజు మరి ఇక్కడ నిలబడి ఉన్నాము అంటే మీరు అక్కడ కూర్చొని ఉన్నారు. మనం ఈ మందిరాలు ఉన్నామంటే అర్థం ఏంటి? దేవుడు మనకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మంచి ఆయుష్ని ఇచ్చాడు కదా, మంచి శక్తినిచ్చాడు. మరి ఇంత గొప్ప దేవుడు మనం అనుకున్నాడు. ఇదే సమయంలో మీరు ఒకసారి వేరే రోడ్డు పోయి చూస్తే హాస్పిటల్ బెడ్ మీద ఎంతోమంది అనారోగ్యంతో ఉన్నారు. మరి వారికంటే గొప్ప జీవితం కాదా మంది? దేవుడు మరి నిన్ను నన్ను మరి ఆశీర్వదించాడా లేదా? కాబట్టి అటువంటి గొప్ప దేవుడు అంటే నిన్ను నన్ను కాపాడే దేవుడు. కాబట్టి దేవుడు మరి ఆ 9 మందిలా కాకుండా మనం ఆ 10 మందిలో ఒక్కడికైనా మనం దేవుడిని స్తుతించాలి. కాబట్టి దేవుడు చేసిన మేలులకి మరి ఆ కుష్ఠరోగి స్వస్థత అంటే కృతజ్ఞత చెల్లించాడు స్వస్థత కొరకు కదండి. ఇంకొకటి, చాలామంది ఎలా ఉంటారంటే ఇందాక చెప్పుకున్నట్టుగా దేవుడు మంచి చేస్తేనే ఏం చేస్తాం? మనం కృతజ్ఞత చెల్లిస్తాం కదా. అంటే ఈరోజు నీకు సరిగా కలిసి రాలేదు, ఏం చేస్తాం? దేవుడు నా మీద కృప చూపలేదు అనుకుంటాం. కానీ నిజమైన క్రైస్తవుడు ఎలా ఉండాలంటే ఎప్పుడు నీకు కలిగిన మేలుల కోసమే కాదండి, నీకున్నటువంటి బలహీన స్థితిలో కూడా నువ్వేం చేయాలి? దేవుని స్తుతించాలి. ఉదాహరణకి యోబుని తీసుకుంటే అతను ఏం చేశాడండి? మరి తన జీవితంలో దేవుడు ఒకనొక సమయం అన్నీ తీసేశాడు కదా. కుమారుల్ని తీసేస్తాడు, ఆస్తి సంపదలు, భార్యను అందరినీ దూరం చేశాడు కదా. మరి అలా చేసినప్పుడు మరి యోబు ఏమన్నాడు? దేవుడే ఇచ్చాను, దేవుడే తీసుకుపోయాను. తీయండి యోబు 1వ అధ్యాయం 21వ వచనం. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినే వచ్చి తిని, దిగంబరినే ఎక్కడికి వెళ్ళి తిని, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను. చూసారా అన్న? చాలు. అంటే ఇక్కడ ఎలా ఉన్నాడంటే దేవుడికి ఎలా కృతజ్ఞత చెల్లిస్తున్నాడంటే దేవుడికి స్తుతి కలుగును గాక అంటాడు చివర్లు కదా. అంటే దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకెళ్ళాడు. పుట్టినప్పుడు ఎలా వచ్చాం, చనిపోయినప్పుడు అలానే వెళ్తాం. మనం ఏం తీసుకెళ్ళామండి. ఉన్న మధ్యలో జీవితమే మనం ఎలా బ్రతికాము, దేవుడు మరి మనల్ని ఎలా ఆశీర్వదించాడు అనేది దాని కొరకు మనం కృతజ్ఞత స్తుతులు కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు ఒకేలాగా ఉంటాడు, కానీ మనమే మారుతూ ఉంటాం. పరిస్థితులకు అనుగుణంగా మనం మారుతూ ఉంటాం. కానీ యోబు అలా మారలేదండి కదా. అంటే బైబిల్లో ఎందుకు యోబు గురించి అంత ఘనంగా రాయించారంటే
మన కోసమే, అంటే అంటే నిజమైన ఒక వ్యక్తి, దేవుణ్ణి స్తుతించి ఆరాధించే వ్యక్తి మరి ఎలా ఉంటాడు? కేవలం సంతోషంలోనే దేవుణ్ణి స్తుతిస్తాడా? కేవలం సంతోషంలోనే దేవుణ్ణి ఆరాధిస్తాడా అంటే కాదండి. ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి కదా. కాబట్టి మరి యోబు కూడా ఏం చేశాడండి? దేవుడి స్తుతి కలుగునుగాక అన్నాడు కదా. అలా ఉన్న యోబుని దేవుడు చివరికి ఎలా ఆశీర్వదించాడు? అదే యోబు గ్రంథం తీయండి, 42వ అధ్యాయము చివరి వచనంలో ఉంటుంది. 12వ వచనం చూడండి, 42:12. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికంగా ఆశీర్వదించాను. చూసారంటే మొదట ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు అండి? అంటే మనకి ఎలాంటి పరిస్థితి ఉన్నా కానీ మనం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించడం ఆపొద్దు, ఆరాధించడం ఆపొద్దండి కదా. అందుకనే మనం కూడా ఎలా ఉండాలి? ఆ కుష్ఠరోగుల్లో 10 మందిలా కాకుండా ఒకటిలాగా ఉండాలి, ఆ యోబులాగా ఉండాలి. అంటే మన పరిస్థితులు ఎలా ఉన్నా కానీ దేవుణ్ణి మనం మర్చిపోవద్దండి. అంత గొప్ప దేవుడు ఈరోజు మరి నీకు నాకు కలిగి ఉన్నాడు కాబట్టి కదా, మన దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి. చూద్దాం. అదే సామెతల గ్రంథంలో చూడండి, 10వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట ఉంటుంది. సామెతలు 10:22. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. చాలు చదవండి, నెక్స్ట్ లైన్ చదవండి. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు కదా. అంటే ఇక్కడ చాలామంది ఏమనుకుంటున్నారంటే, నేను చాలా కష్టపడ్డాను, నేను చాలా సంపాదించాను, ఈ ఆస్తి అంతా నేనే సంపాదించాను, ఈ పేరంతా నేనే సంపాదించాను అని అనుకుంటూ ఉంటారండి. కానీ అది చాలా తప్పు. ఎందుకంటే యేసు క్రీస్తు వారు, అంటే దేవుడు నీకు ఆశీర్వాదం ఇవ్వకుంటే మన పరిస్థితి చాలా దీనస్థితిలో ఉంటుంది కదా. ఎందుకంటే మన స్థితి ఎలా ఉందట? చచ్చిన వారమై ఉన్నాం. అయినప్పటికీ దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు, మనల్ని ప్రేమించాడు, మనల్ని ఎంతో ఆశీర్వదించాడు. దేవుడి ఆశీర్వాదం ఎలా ఉంటుందట? ఐశ్వర్యం ఇస్తుందట. అంటే ఐశ్వర్యం అంటే ఏంటి? ఎక్కువ సంపదలు కలిగి ఉండటమే కదా ఐశ్వర్యవంతుడు అంటే. అంటే భూలోక సంబంధంలో అయితే ఎక్కువ డబ్బులు ఉండటం, ఎక్కువ బంగారం ఉండటం, ఎక్కువ కార్లు ఉండటం, లేకపోతే ఇంకా ఎక్కువ ఆస్తుపాస్తులు, ఈలోక ఆస్తుపాస్తులు ఉండటం. కానీ ఇక్కడ ఆస్తిపాస్తులు కాదు. యేసుక్రీస్తు వారు అంటే మన కోసం చనిపోయారు. ఎందుకని? మనకి కావాల్సినటువంటి పరలోక ఆస్తి కొరకు మన కోసం చనిపోయారు. అక్కడ మన కోసం ఏం చేస్తారంటే స్థలాన్ని సిద్ధపరుస్తా అంటున్నాడు. కాబట్టి ఈ మధ్య కాలంలో మనకిచ్చిన ఈ జీవితాన్ని బట్టి దేవుణ్ణి మనం ఎంతగానో స్తుతించాలి, ఆరాధించాలండి కదా. మరి ఇంత గొప్ప దేవుడు మనకి కలిగి ఉన్నాడు, మనం కలిగి ఉన్నాం కదా ఇంత గొప్ప దేవుణ్ణి. అయితే దేవుని యొక్క కొన్ని లక్షణాలు చూద్దాం. అంటే ఇంకా దేవుడు ఏ విధంగా నిన్ను నన్ను ఆశీర్వదించాడు చూస్తే, మొదటగా దేవుడు ఎలాంటి వాడండి? కనికరంగల దేవుడు కదా. ఈరోజు మనుషులు చూస్తే అవసరాన్ని బట్టే కనికర పడుతున్నారు. అవసరం తీరిపోయినాక ఇక వారి మీద మనకి ఎలాంటి జాలి దయ ఉండట్లేదు. కానీ దేవుడు అలా కాదు. మరి మన పరిస్థితి ఎంత దయనీయంగా ఉన్నప్పటికీ మన మీద కనికరం చూపుతున్నాడండి కదా. ద్వితీయోపదేశ కాండంలో ఒక పదం ఉంటుంది, 4వ అధ్యాయం 31వ వచనం చదవండి. ద్వితీయోపదేశ కాండము 4:31. నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు కనుక నిన్ను చెయ్యి వీడివాడు. చాలన్నా చూసారు, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడండి? నీ చెయ్యి వీడివాడు అంటున్నాడు. అంటే మన చెయ్యి ఎల్లప్పుడు పట్టుకునే ఉంటాడు దేవుడు. చిన్నపిల్లల్ని రోడ్డు మీద తీసుకెళ్ళేటప్పుడు మనం వాళ్ళ చెయ్యి ఎలా పట్టుకొని ఉంటామో, దేవుడు ఇప్పటికీ ఎప్పటికీ నీ చెయ్యి నా చెయ్యి వీడివాడా అండి, నిన్ను వీడివాను ఎడబాయను అంటున్నాడు కదా. ఎంత గొప్ప దేవుడు. కానీ అనేక సార్లు మనమే ఏం చేస్తామండి? దేవుడి చెయ్యి వదిలిపెట్టి తిరుగుతూ ఉంటాం, పడిపోతూ ఉంటాం, తప్పిపోతూ ఉంటాం. అయినప్పటికీ మళ్ళీ దేవుడు ఏం చేస్తాడు? నిన్ను హక్కున చేర్చుకుంటున్నాడు. కాబట్టి నిన్ను వీడివను ఎడబాయను అంటున్నాడు దేవుడు. నిన్ను నీ చెయ్యి వీడివని దేవుడు అంటున్నాడు కదా. అలాంటి గొప్ప దేవుడు. అంటే ఇంకెలా అంటే, ఒక తల్లి తన బిడ్డ మీద ఎలా కనికర పడుతుందో, ఎన్ని తప్పులు చేసినా మరి దేవుడు కూడా మన మీద అంత కనికరం చూపిస్తున్నాడు అండి. దేవుని కనికరం వల్లనే ఈరోజు మనము ఈ పరిస్థితుల్లో ఉన్నాము, ఈ విధంగా మనము మన జీవితాన్ని కలిగి ఉన్నాం. కాబట్టి ఇంత గొప్ప దేవుడు, కనికరంగల దేవుడు కాబట్టి మన దేవుడు స్తుతులకు పాత్రుడండి. అదే చూడండి, లూకా సువార్త 6వ అధ్యాయంలో కూడా ఇంకో మాట ఉంటుంది ఈ కనికరం గురించి. లూకా 6:36. కాబట్టి
మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్లు మీరు కూడా కనికరం కలిగి ఉండాలి. చూసారా, అంటే దేవుడు కనికరం గల దేవుడు కాబట్టి ఆ తండ్రి మరి మనల్ని కూడా ఎలా ఉండమంటున్నాడు? కనికరం కలిగి ఉండాలి. కాబట్టి అంత గొప్ప దేవుడు. ఈరోజు మనం దేవుడు బిడ్డలం అని గర్వంగా చెప్పుకుంటున్నామంటే మనం కూడా ఎలా ఉండాలి? దేవుని లక్షణాలు కలిగి ఉండాలి. దేవుడి లక్షణాల్లో అంటే చాలా లక్షణాలు ఉన్నాయి, మనకి చెప్పుకోవడానికి టైం సరిపోదు, కానీ కొన్ని లక్షణాలు చూస్తాం. ఎందుకు దేవుణ్ణి మనం ఈరోజు స్తుతించాలి, ఆరాధించాలి చాలామందికి తెలియదు కదా. అంటే వర్షిప్కి వస్తారు, వెళ్తారు, కానీ ఎందుకు మరి దేవుణ్ణి మనం ప్రార్థించాలి అంటే కొన్ని లక్షణాలు చూద్దాం. మొదటగా కనికరం గల దేవుడు, నీ చెయ్యి విడువని దేవుడు కదా. అంటే ఎలా కనికరం చూపాడంటే చూడండి, ఒకానొక స్థితిలో మనం చావుకి పాత్రులం. అటువంటి స్థితి నుంచి కూడా మనకి దేవుడు జీవితాన్ని ఇచ్చాడు. చూడండి, యోహాను సువార్తలో ఒక స్త్రీ గురించి ఉంటుంది. వ్యభిచారం వల్ల పట్టుబడిన స్త్రీ. యోహాను సువార్త 8వ అధ్యాయము 10వ వచనం నుంచి చూద్దాం. యేసు తల ఎత్తి చూచి, అమ్మ, వారు ఎక్కడ ఉన్నారు? ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపం చేయకుమని ఆమెతో చెప్పాను. చూసారండి ఎంత గొప్ప దేవుడు అంటే ఆమె చేసిన పనికి ఆమె పరిస్థితి ఏంటంట. 8వ అధ్యాయంలో చూస్తే అక్కడ ధర్మశాస్త్ర ప్రకారం ఎలా ఉంది? అట్టి వారిని, అంటే 5వ వచనం, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించింది కదా. అయినను నీకేమి నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగారు. అంటే ఇక్కడ చూడండి, అంటే అప్పటి మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఏంటి? వ్యభిచారం చేతిలో పట్టుబడితే ఏంటి? రాళ్లతో కొట్టి చెప్పాలంట, మామూలు కూడా కాదు. అంటే రాళ్లతో ఒక చిన్న రాయి తగిలితేనే అబ్బా అమ్మ అంటాం మనం కదా. మరి అన్ని రాళ్ళతో చచ్చేంత వరకు ఎన్ని రాళ్ళు తగిలి ఉండాలి ప్రాణం పోయేదాకంటే కదా. అటువంటి స్థితిలో ఉన్నాం ఈరోజు మనం. మరి అటువంటి స్థితి నుంచి దేవుడు మనల్ని రక్షించాడండి. మన పాపపు స్థితి నుంచి దేవుడు రక్షించాడు. ఎంత కనికరం చూపిస్తున్నాడు చెప్పండి. మనల్ని ఎవరైనా ఒక మాట అంటే తట్టుకోం అసలు కదా. ఎదురు సమాధానం చెప్తూ ఉంటాం, ఎదురు మాట్లాడుతూ ఉంటాం, తిడతా ఉంటాం, వాళ్ళని అసహించుకుంటూ ఉంటాం. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఒక మాట అన్నా కానీ ఇప్పటికీ మనసులో గుర్తుపెట్టుకొని వాళ్ళు అసహించుకుంటూనే ఉంటాం. అంటే మన జీవితంలో కనికరం లేదు, అలాంటి జీవితం మనది. కానీ అలాంటి జీవితాన్ని కూడా దేవుడు ఈరోజు నీ మీద కనికరం చూపుతున్నాడు. ఎందుకని? నువ్వు దేవుడి బిడ్డవని కదా. అటువంటి గొప్ప దేవుడు ఈరోజు మరి నీకు నాకు కలిగి ఉన్నందుకు మనం దేవుడిని ఎంతగానో స్తుతించాలండి. ఇంకా మన దేవుడు ఎలాంటి వాడంటే ఆశ్చర్య కార్యములు చేసేవాడండి. గొప్ప గొప్ప అద్భుత కార్యములు చేసేవాడు. మరి ఎందుకు ఈ కార్యాలు చేసి నీకు నాకు చూపిస్తున్నాడు అంటే దేవుని నువ్వు తెలుసుకోవాలి. చాలామందికి దేవుడి యొక్క అద్భుత కార్యాలు తెలియదు. అంటే దేవుడు తలుచుకుంటే ఏమైనా చేయగలడు కదా. ఏంటారు, ఒక సామెత ఉంటుంది కదా, ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయట. అంటే ఈరోజు ఉన్నత స్థితిలో ఉండొచ్చు, ఏ రోజు మనం పడిపోతామో తెలియదు. ఈరోజు దీన స్థితిలో ఉండొచ్చు, ఏ రోజు దేవుడు నిన్ను హెచ్చిస్తాడో తెలియదు. కాబట్టి నువ్వు చేయవలసిందల్లా నిరంతరం దేవుడిని అంటుపెట్టుకొని ఉండటమే. అది చేస్తే చాలండి, ఇంకేం చేయాల్సిన పని లేదు. మరి ఇవన్నీ మనకు తెలియాలంటే దేవుడి గురించి తెలుసుకోవాలి, మన దేవుడు ఎవరో తెలుసుకోవాలి. మరి రెండో లక్షణం ఏంటంటే దేవుడు మహాశ్చర్య కార్యములు చేయవాడండి. ఆనాడు చూస్తే కూడా మరి యోహాను సువార్తలో 5 రొట్టెలు 2 చేపల, మరి వీటన్నిటినీ 5,000 పైగా పురుషులను ఇచ్చాడు, స్త్రీలను చెప్పలేదు. అంతమందికి తిన్నాగాని ఇంకా ఎన్ని గంపలన్నా 12 గంపలు మిగిలిన కదా. మరి అంత గొప్ప దేవుడు ఎక్కడి నుంచి వచ్చాయి? 5 రొట్టెలు అంటే కరెక్ట్గా ఒక మనిషికి సరిపోవు, ఒక మనిషికే సరిపోతాయి. మరి 5,000 పైన తిన్నారట. అంటే అక్కడ ఎందుకంటే దేవుడు ఆశ్చర్యకార్యం చేశాడంటే అద్భుతాలు చూడాలి. అంటే దేవుడి శక్తిని అక్కడున్న ప్రజలు తెలుసుకోవాలని, తెలుసుకున్నాక వాళ్ళు ఏం చేశారు? ఈయన గొప్ప దేవుడిని తెలుసుకున్నారండి. కాబట్టి ఆశ్చర్యకార్యాలు ఎందుకు జరుగుతాయి అంటే కేవలం మనం దేవుని యొక్క కార్యం తెలుసుకోవడానికే దేవుడు అనుమతిస్తాడు మన జీవితాల్లో. కానీ మన జీవితాల్లో కూడా ఒకసారి అద్భుతాలు జరుగుతూ ఉంటాయి, మనం వాటిని గ్రహించాం. దేవుడు ఎన్నో అద్భుతాలు నీ జీవితంలో నా జీవితంలో చేస్తూ ఉంటాడు, మనం గ్రహించాలి. మనం ఏమనుకుంటామంటే ఇది నా స్కిల్, ఇది నా టాలెంట్ అనుకుంటాం. కాదు, దేవుడి కృప, దేవుడి కనికరం, దేవుడి కార్యం లేకపోతే ఈరోజు మన జీవితం శూన్యం. అటువంటి శూన్యమైన జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడండి? మనకి ఎంతో రక్షణ ఇచ్చాడు, మనల్ని స్వస్థపరిచాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మనల్ని రక్షించుకున్నాడు అండి. అంత గొప్ప దేవుడు అండి. చూద్దాం, ఒక
యోహాను సువార్తలో 6వ అధ్యాయము 9వ వచనం నుంచి చూస్తే 5 రొట్టెలు 2 చేపల గురించి ఉంటుంది. చదవండి అన్న. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని వద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు. చదవండి అన్న. ఇంకా నెక్స్ట్ లైన్ చదవండి. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి వద్ద మిగిలిన 5 యవల రొట్టెలు ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరండి. అంటే లాస్ట్ లైన్ చూడాలి మనం. 14వ వచనం చూస్తే ఆ మనుష్యులు యేసు చేసిన సూచక క్రియ చూచి నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరండి. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారే మరి అక్కడ నిజమైన ప్రవక్తని వాళ్ళు తెలుసుకున్నారు. మనల్ని మార్చడానికి వచ్చిన దేవుడు అని తెలుసుకున్నారండి. మరి ఇట్లా తెలుసుకోవడానికే దేవుడు మన జీవితాల్లో కొన్ని అద్భుతాలని చేస్తూ ఉంటాడు కదా. ఇంకొక అద్భుతం చూద్దాం మనం. అదే యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఇంకొక అద్భుతం ఉంటుంది. అంటే ఏంటంటే పెళ్లిలో మరి ఆ నీటిని ద్రాక్షారసంగా మార్చినటువంటి పరిస్థితి అండి. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి అంటే 11 వచనాల వరకు చూస్తే ఓవరాల్గా ఏమిటంటే అక్కడ వివాహానికి వెళ్ళినప్పుడు అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. మరి తల్లి చెప్పినప్పుడు మరి యేసుక్రీస్తు వారు ఏమంటారు, ఇంకా సమయం ఉన్నదని చెప్పిన తర్వాత ఏం చేస్తారండి, ఆ బాణలో నీళ్ళతో నింపుడని వారితో చెప్పారు. అక్కడ ఉన్న వారితో చెప్పినప్పుడు వారు వాటిని అంచుల వరకు నింపారు. ఏం నింపారు? నీళ్ళని నింపారు. అప్పుడు ఆయన వారితో ఏమన్నాడు, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయేది. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు తీసుకొని పోయిన పరిచారులకే తెలిసినది కానీ ఇంకెవరికి తెలియలేదంట. అంటే చూసారా, అంటే ఈ మార్గ మధ్యంలోనే ఒక కార్యం జరిగిపోయింది కదా. ఈ మార్గ మధ్యలోనే కార్యం జరిగిపోయింది. నీళ్లు ద్రాక్షారసం అయిపోయాయి. కాబట్టి 11వ వచనం చూస్తే గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచాను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. చూసారా, అంటే యేసు క్రీస్తు వారు తన మహిమను ఏం చేశారు, అక్కడ బయలుపరిచారు కదా. అది అంటే ఇవన్నీ ఏంటంటే కొన్ని అద్భుత కార్యాలు దేవుడు చేస్తూ ఉంటాడు నీ జీవితంలో, నా జీవితంలో. ఎందుకంటే దేవుడిని మనం తెలుసుకోవాలి. ఇంకా అదే మత్తయి సువార్తలో 14వ అధ్యాయంలో చూస్తే యేసుక్రీస్తు వారు సముద్రంపై నడుస్తూ ఉంటారు కదా. సముద్రం ఇప్పుడు ఎన్నో రీల్స్ వస్తూ ఉన్నాయి. చూస్తూ ఉంటే ప్లాస్టిక్ డబ్బాలు కాళ్ళకు తగిలించుకొని ఏం చేస్తూ ఉంటారంటే నేల మీద నడుస్తూ ఉన్నారు. కానీ అవన్నీ చాలా వరకు మొత్తం కూడా ఏంటంటే అవన్నీ కూడా ఏ టెక్నాలజీ వాడి సృష్టిస్తున్నారు. కానీ ఎన్ని వాడినా కానీ నీళ్ళ మీద నడవటం అనేది అసాధ్యం. అది ఏదో క్షణంలో పడిపోతారు కదా. కాబట్టి మరి దేవుడు ఆనాడు మరి ఎందుకు చూపించాడంటే తన యొక్క మహిమను చాటుకోవడానికి, తన యొక్క శక్తిని చాటుకోవడానికి, తన యొక్క అద్భుత కార్యాన్ని శిష్యులకు చూపించడానికి కదా. కాబట్టి ఇంత గొప్ప దేవుడు ఈరోజు నీకు నాకు ఉన్నాడండి. అద్భుత కార్యాలు చేస్తాడు, ఎన్నో కార్యాలు చేస్తాడు. కాబట్టి అటువంటి దేవుడు స్తుతులకు పాత్రుడు అండి. ఇంకా మన దేవుడికి ఉన్నటువంటి ఇంకొక గొప్ప లక్షణం ఏంటంటే పరమ వైద్యుడు అండి కదా. పరమ వైద్యుడు. వైద్యుడు అంటే ఎవరు? ఒక డాక్టర్. మరి డాక్టర్ ఎవరికి అవసరం అంటే రోగులకే అవసరం. మంచిగా ఉన్న వాళ్ళకి డాక్టర్ అవసరం లేదు. కానీ ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నాం? పాపపు స్థితిలో ఉన్నాం. మన పుట్టుకే పాపంలో ఉంది. కాబట్టి ఇప్పటికీ ఎన్నో పాపాలు చేస్తూ వస్తున్నాం. అయినప్పటికీ దేవుడు మనకి ఎన్నో స్వస్థతలు ఇస్తున్నాడు, మన రోగాలు తీసేస్తున్నాడు, మనకి స్వస్థత ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు అండి. గొప్ప దేవుడు అండి, పరమ వైద్యుడు అండి. శారీరక రోగాలు తీసేస్తున్నాడు, మానసిక రోగాలు తీసేస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు చెప్పండి. చూడండి, ఇక్కడ చూస్తే మార్కు సువార్తలో 1వ అధ్యాయంలో కుష్ఠరోగం గురించి ఉంటుంది. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయము 40వ వచనం. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని ఆయనతో చెప్పి ఆయన వేడుకొనగా ఆయన కనికరపడి చేయి చాపి వానిని ముట్టి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని వానితో చెప్పాను. వెంటనే కుష్ఠరోగం వాడిని విడిచాను గనుక వాడు శుద్ధుడాయను. చూసారా, అంటే ఇక్కడ
మరి ఎన్నో అంటే అప్పట్లో ఇప్పుడంటే ఎంతో డాక్టర్లు ఏ మెడిసిన్లు వాడుతున్నారు, కానీ అప్పట్లో డాక్టర్లు ఎవరు లేరండి. ఏ రోగం వచ్చినా అట్లా పడి ఉండేవాళ్ళు అంతే. ఏ రోగం వచ్చినా ఊరి బయట అట్లా పడి ఉండేవాళ్ళు. ఇప్పుడంటే మనకి ఎన్నో సెంటర్స్ వచ్చాయి, ప్రతి రోగానికి ఒక హాస్పిటల్ వచ్చింది కదా. ఇప్పుడు ఖమ్మం చూస్తే స్కూళ్ళు కాలేజీలు వ్యాపారాల కంటే హాస్పిటల్ ఎక్కువైపోయినాయి. మరి ఖమ్మంలో అంటే సగం మన భయానికే హాస్పిటల్ వెలుస్తున్నాయి అక్కడ కదా. కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే తలకి స్కానింగ్ చేస్తున్నారు. అంత భయంకరమైన స్థితిలో మనం ఉన్నాం, భయం స్థితిలో ఉన్నాం, ప్రాణ భయం కదా. ఆ భయం తీసేసుకొని ఆ భయం దేవుడి మీద పెడితే చాలా వరకు హాస్పిటల్ వెళ్ళకుండానే నయం అయితే మనకి కదా. ఎందుకంటే మన దేవుడు అండి గొప్ప పరమ వైద్యుడు అండి కదా. అంటే ఎన్నో కుష్ఠరోగులకి స్వస్థతనిచ్చాడు, గుడ్డివారికి చూపునిచ్చాడు, పక్షవాయువు గలవానికి లేచి పొమ్మంటే లేచి వెళ్ళిపోయాడు, నీ పరుపు ఎత్తుకొని పండి వెళ్ళాడు. అంటే ఎంతోమందికి దేవుడు స్వస్థతనిచ్చాడండి కదా, పరమ వైద్యుడు అండి. ఈరోజు చూస్తే మరి నీ జీవితంలో నా జీవితంలో కూడా మనం గతంలో మనకి ఎన్నో రోగాలు ఎన్నో అనారోగ్యాలు వచ్చి ఉంటాయి. ఎన్నోసార్లు దేవుడు మనల్ని కాపాడాడు. అవన్నీ మనం ఏం చేయాలి, ప్రతి గుర్తు తెచ్చుకోవాలి. దేవా, ఆ రోజు నువ్వు కాపాడకుండా ఉంటే, ఆ రోజు నా రోగాన్ని కంటిన్యూ చేస్తుంటే ఈరోజు నేను ఇక్కడ ఉండేవన్నా, ఈరోజు నిన్ను ఆరాధించడానికి వచ్చేవన్నా. కాబట్టి నిన్ను రక్షించుకున్నాడు దేవుడు, నిన్ను కాపాడుకున్నాడు. కాబట్టి మరి అటువంటి దేవుణ్ణి మరి నువ్వు స్తుతించాలి, ఆరాధించాలండి కదా. ఇంకా దేవుడు ఎవరండి? దయాళుడు. దేవుడు దయా దాక్షిణ్య పూర్యుడు అండి. మనకైతే దయ ఉండదు, కానీ దేవుడు దయ ఎప్పుడు ఉంటుందండి? నిరంతరం ఉంటుంది. దేవుడు కృప ఎలా ఉంటుంది? నిరంతరం ఉంటుంది. తిండి కీర్తనల గ్రంథం 136వ అధ్యాయము 1వ వచనం తీస్తే, యెహోవా దయాళుడు, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు, ఆయన కృప నిరంతరం ఉండదు. చూడండి ఇక్కడ ఆయనకి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలట ఈరోజు మనం? దయాళుడు అండి, అంటే దయగల దేవుడు కదా. ఇప్పుడు ఉదాహరణకి నన్ను ఎవరైనా ఎలా ఉన్నామని అడుగుతారు కొత్త వాళ్ళు, నేనేమంటానంటే దేవుడి దయ వల్ల బాగానే ఉంటా అంటే బై డిఫాల్ట్ వచ్చేస్తుంది ఆ పదం. బాగానే ఉన్నాను అనట్లేదు. ఎప్పుడైతే మనం కొంచెం దేవుడు మనలో ఉన్నాడు అంటే దేవుడి భయం ఉందో, ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ చెప్పకుండానే తెలియకుండానే దేవుడి దయ వలన బాగానే ఉన్నా. ఇంగ్లీష్లో అయితే బై ద గాడ్స్ గ్రేస్ ఐఎమ్ ఫైన్. ఇదే మెసేజ్ పడుతున్నా. ఎవరో ఫ్రెండ్స్ ఎక్కడో కలుస్తారు, హౌ ఆర్ యూ అంటే బై గాడ్స్ గ్రేస్ ఐఎమ్ ఫైన్. తెలుగులో అయితే దేవుడి దయ వల్ల బాగానే ఉన్నాను చెప్తాం. అంటే మనకి తెలియకుండానే దేవుడి దయ ఎలా ఉందో మనం తెలుసుకుంటున్నాం. అంటే దేవుడు అంత గొప్ప దయాళుడు అండి. ఇప్పుడు దేవుడు దయ లేకపోతే, కనికరం లేకపోతే, కృప లేకపోతే మన స్థితి చచ్చిన స్థితి అండి కదా. అలాంటి స్థితిలో ఉన్న నిన్ను నన్ను దేవుడు రక్షించుకున్నాడండి. అదే కీర్తనల గ్రంథం 145వ అధ్యాయము, కీర్తనలు 145 8-10 యెహోవా దయాదాక్షిణ్యం గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయం గలవాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. కాబట్టి ఇక్కడ ఎవరు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారట? యెహోవా, నీ కార్యములన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి, నీ భక్తులు నిన్ను సన్నుతించుతురు. కాబట్టి అంటే దేవుడు చేసిన పనులే ఈరోజు దేవుడికి ఏమర్పిస్తున్నాయండి? కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తున్నాయి. మరి దేవుడు ఎవరి జీవితాల్లో ఆ పనులు చేస్తాడంటే మన జీవితాల్లోనే అండి కదా. ఆయన భక్తులు అంటే మనమే. కాబట్టి ఈరోజు మరి దేవుడు చేసినటువంటి క్రియలను బట్టి, దేవుడు చూపినటువంటి దయను బట్టి, కనికరాన్ని బట్టి ఈరోజు దేవుడు స్తుతులకు పాత్రుడై ఉన్నాడండి. ఇంకా దేవుడు ఎలాంటి దేవుడు అండి? మరి ఆ దయ ఎంతకాలం చూపిస్తాడండి? ఇప్పుడు మనం ఎవరి మీద దయ చూపించాలంటే ఎంతకాలం చూపిస్తాం? ఎవరన్నా ఇంటికి వచ్చారు చుట్టం, ఫస్ట్ రోజు చికెన్ వండి పెడతాం, ఫస్ట్ రోజు మటన్ వండి పెడతాం ప్రేమ ఎక్కువై 1000 రూపాయలు పెట్టి, రెండో రోజు 300 పెట్టి చికెన్ తెస్తాం, మూడో రోజు 100 రూపాయలు పెట్టి కోడిగుడ్లు తెస్తాం, 4వ రోజు టమాటా చారు పోస్తాం, 5వ రోజు పచ్చడి వేస్తాం, 6వ రోజు ఈరోజు మా ఇంట్లో ఫాస్టింగ్ ఒక పూట ఖాళీగా ఉందా ఉంటాం, 7వ రోజు వాడు పారిపోతాడు కదా. అంటే ఈరోజు మనిషి చూపించే దయ ఎలాంటిదండి? కొత్త వింత పాత రవతని ఆ బంధాలు పాతగా కొద్దీ ఏమైందంటే విరక్తులు వేస్తూ ఉంటాయి. కానీ మరి మన బంధం ఎలాంటిదండి? జన్మల బంధం కదా. తల్లి గర్భమున ఉన్నప్పుడే దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడండి. అంత గొప్ప దేవుడు. అంటే తల్లి గర్భమున ఉన్నప్పటి నుంచి తిరిగి మరి మట్టిలోకి వెళ్ళేంత వరకు దేవుడు నీ మీద దయ చూపిస్తూనే ఉన్నాడు. అంత గొప్ప దేవుడు అండి కదా. నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉండే దేవుడు మన దేవుడు. మనలాగా
మనసులు మారే దేవుడు కాదండి, గొప్ప దేవుడు అండి. అటువంటి దేవుడు మరి ఎలా ఉన్నాడు? నీ దేవుడు కనికరం గలవాడు కాబట్టి నీ కూడా ఎలా ఉండాలంటున్నాడు? కనికరం గల ఉండాలి. అలా ఉంటేనే మరి దేవుడు మన ఎక్కువ ఆశీర్వదిస్తూ అంటున్నాడు కదా. ఇంకా దేవుడు ఇంకెవరంటే సృష్టికర్త. ఇక ఆఖరిగా వచ్చేసాం మనం, టైం దగ్గర పడుతుంది. ఇంకా దేవుడు యొక్క ఇంకొక అద్భుతమైన లక్షణం ఏంటంటే సృష్టికర్త కదా. సృష్టిని మొత్తాన్ని సృష్టించిన దేవుడు అండి. ఈ సృష్టిలో నీవు ఉన్నావు, నేను, మనం అందరం ఉన్నామండి కదా. ఎంత గొప్ప సృష్టి, అసలు ఊహించలేని సృష్టి. నీళ్ళ మీదట దేవుడు భూమిని అలా పరిచాడట. సాధ్యమా చెప్పండి? ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని కొంచెం మట్టి పెట్టండి, ఆగుద్దా? ఒక గాబు నీళ్ళు తీసుకొని కొంత మట్టి నిలబెట్టండి, ఆగుద్దా అండి? ఆగుద్దా? ఆగదు. మరి అటువంటి దేవుడు. పైన ఆకాశం, ఎక్కడ పిల్లర్స్ లేవు. ఇప్పుడు ఈ పిల్లర్స్ లేకపోతే అది మన మీద పడిపోద్ది అది. మరి ఆకాశాన్ని ఏం చేస్తాడు? ఒక స్లాబ్ లాగా పెట్టాడు, భూమిని కింద బేస్ లాగా. అది ఎక్కడుంది? గాల్లో ఉంది, మళ్ళీ అంటే నీటి మీద ఉంది. మరి ఇలాంటి అద్భుత సృష్టి ఎవరైనా చేస్తారా అండి? మనమైతే ఇక గ్రాఫిక్స్లో ఏ టెక్నాలజీతో తప్ప మనం చేయలేం. అటువంటి గొప్ప సృష్టి. ఆ సృష్టిలో నిన్ను నన్ను ఎలా పుట్టించాడు? ఒక మనిషిలాగా పుట్టించాడండి కదా. అది ఇంకా గొప్ప అద్భుతం మన జీవితంలో. కుక్కలాగో నక్కలాగో పుట్టుంటే ఇవన్నీ మనకు తెలియదు. దేవుడు ఎందుకు నిన్ను నన్ను మరి ఈ జన్మలో ఇలా పుట్టించాడు అంటే దేవుడిని ప్రకటించడం కోసం, దేవుడిని తెలుసుకోవడం కోసం. దేవుడు ఇష్టంగా నిన్ను ఏర్పరచుకున్నాడు కదా. మట్టి ముద్దం చేసి దాంట్లో నాసికా రంధ్రాలు ఏర్పాటు చేసి వాయువుగా జీవాత్మయం అంటే మనిషిగా అయ్యావు. మరి నిన్ను ఆ విధంగా నిన్ను సృష్టించిన విధానం చూడండి ఎలా ఉందో. అంత గొప్ప సృష్టికర్త ఈరోజు నీకు నాకు ఉన్నాడండి. అటువంటి గొప్ప దేవుడు మరి స్తుతులకు పాత్రుడా కాడా? మనం తప్పకుండా ఆ దేవుడిని స్తుతించాలండి కదా. కాబట్టి మరి ఇంత గొప్ప దేవుడిని మనం ఏం చేయాలంటే దేవుడిని స్తుతించాలి, ఆరాధించాలి. ఇంకా మరి దేవుడు మనకి ఇచ్చిన మేలులు అంటే మనం పొందిన మేలుల్ని ఏం చేయాలి? దాచుకుంటావా? ప్రకటించాలి. ఇప్పుడు మనం సువార్తకి వెళ్తూ ఉంటాం కదా. సువార్తకి ఎందుకు వెళ్తాం? దేవుడు నా జీవితంలో మేలులు చేశాడు. నిజమైన దేవుడిని తెలుసుకో, నీ జీవితంలో కూడా మేలులు చేస్తాడు. మరి ఇలా తెలుసుకోవాలి అంటే నువ్వు పొందిన మేలు నోరు తెరిచి చెప్పాలి కదా. ఇట్లే ఒక ఆయన ఏం చేస్తాడంటే దేవుడు ఇంకా మేలులు ఎలా చేస్తాడు? అన్యులకు కూడా మేలు చేస్తాడు. ఎలా? నీ సువార్త ద్వారా కదా. ఇప్పుడు నువ్వు చెప్తేనే వాళ్ళు తెలుసుకుంటారు కదా. దేవుడు మేలు మనం చెప్పాలి. నీ సువార్త వల్ల దేవుడు వాళ్ళని కూడా రక్షించుకుంటాడు. నిన్ను రక్షించుకున్నాడు. ఇప్పుడు అన్యులకు రక్షణ కావాలంటే దేవుడి సాధనంగా నువ్వే బయలుదేరాలి కదా. ఇలాగే ఒక అతనట ఆ దేవుడి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుడి పత్రికలు పంచుతూ ఉంటే ఒక అన్యురాలు ఏం చేస్తుందంటే ఇక వాళ్ళకి మనం నచ్చం కదా. ఏం చేస్తూ ఉన్నారు? అతను తిడతా ఉంది. అయినా కానీ ఆయన పట్టించుకోకుండా సైలెంట్గా పత్రికలు పంచుతూ ఉండు. ఆమె ఆవేశం ఊగిపోయింది. ఏం చేసింది? అతన్ని చెంపలు పగలగొట్టింది. నువ్వెందుకు మా ఏరియాకి వచ్చావు? నువ్వెందుకు మా దగ్గర మీ దేవుడిని ప్రకటిస్తున్నావు అని కొట్టినప్పుడు ఆయన కూడా ఏం చేశాడు? దెబ్బలను కూడా తుడుచుకొని మళ్ళీ ఇస్తూ ఉన్నప్పుడు వాళ్ళ కొడుకు ఏం చేస్తాడంటే అమ్మ అతను కొట్టకని అరుస్తాడు. గట్టిగా అరిచినప్పుడు ఏమవుతుందంటే ఒక్కసారి వాళ్ళమ్మ కన్నీళ్ళతో అతని కాళ్ళ మీద పడుతుంది. మిగతా వాళ్ళందరూ అడుగుతారు, ఏంటి ఇప్పుడు దాకా అతను కొట్టావు, తిట్టావు, అతని కాళ్ళ మీద పడుతున్నావు అంటే నా కొడుక్కి 10 సంవత్సరాలు, వాడు ఈరోజే మొదటిసారి మాట్లాడాడు అంటే ఇతని సువార్త వల్ల తన కొడుక్కి స్వస్థత వచ్చింది. అది ఆమె గ్రహించింది. ఆ క్షణం నుంచి ఆమె కూడా ఏం చేసింది? మన దేవుడిని, నిజమైన దేవుడిని తెలుసుకుంది, దేవుడిని నమ్మింది, దేవుడిని అనుసరిస్తుంది, రక్షణ మారు మనసు పొందిందండి. అంటే ఈరోజు సువార్త వల్ల కూడా అంటే నీవు పొందిన మేలులు ఒకరికి చెప్పటం వల్ల ఇంకొకరు రక్షణ పొందవచ్చు కదా. ఇటువంటి గొప్ప దేవుడు మరి మనం కలిగి ఉన్నాడండి కదా. ఇటువంటి దేవుడు మరి స్తుతులకు పాత్రుడండి కదా. కాబట్టి మరి ఇప్పుడు మనం పంచుకున్న ఈ వాక్యాన్ని బట్టి, దేవుని యొక్క లక్షణాలు బట్టి మనం దేవుడిని స్తుతిద్దాం, ఆరాధిద్దాం. ఇంకా అనొచ్చు, దేవుడు ఇంకా నా కొరకు ఏం చేశాడని చాలామందికి డౌట్ వస్తుంది కదా. దేవుడు నీ కొరకు ఏం చేశాడమ్మా, నా కొరకు ఏం చేశాడు చెప్పండి. మొదటగా తానే నిన్ను ప్రేమించాడు. దేవుడు నువ్వు ఎందుకు ఆరాధించాలి, ప్రార్థించాలి, స్తుతించాలంటే దేవుడే మొదట నిన్ను ప్రేమించాడు. ఎందుకంటే నీకు ఆ ప్రేమ తెలవదు, నువ్వు ఇహలోక ప్రేమలో ఉన్నావు. కానీ దేవుడు తన ప్రేమని చూపించాడు కదా. మొదటగా తానే నిన్ను ప్రేమించాడు, నిన్ను పిలుచుకున్నాడు, నిన్ను రక్షించుకున్నాడు, నీ పాపాలు క్షమించాడు, నీ యొక్క పాప శిక్షని దేవుడు భరించాడు, తన స్వరక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు,
నిన్ను రక్షించుకున్నాడు. అంతేనా? చనిపోయిన తర్వాత కూడా నీ ఆత్మ మరి పరలోకానికి వెళ్ళడానికి ఏం చేశాడు? అక్కడ కూడా నీకోసం స్థలం సిద్ధపరుస్తానని వెళ్ళాడండి. ఎంత గొప్ప దేవుడు అండి. నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి పుట్టిన తర్వాత ఏమంటారు, చిన్నపిల్లల దగ్గర నుంచి యవ్వన దశ, వృద్ధాప్యం, చనిపోయిన తర్వాత నీ ఆత్మకు కూడా దేవుడు ఒక రక్షణని ఏర్పాటు చేసిపోయాడండి. అటువంటి గొప్ప దేవుడు అండి. ఈరోజు నీకు రక్షణ ఇచ్చాడు, నేను రక్షించుకున్నాడు, నీకు మంచి మారు మనసు ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడండి. గొప్ప దేవుడు అండి. తన నిత్య రాజ్యంలో నీకు స్థానాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. తన కుడి పార్శ్వంలో నేను కూర్చోబెట్టుకుంటున్నా అంటున్నాడు కదా. ఎంత గొప్ప దేవుడు అండి. మన స్థితి ఎలా ఉంది? రోమాలో చూస్తాం, చచ్చిన స్థితిలో మనం ఇంకనూ పాపులమై ఉండగానే కదా, నీతిమంతుల కొరకు ఒకరు చనిపోవడం అరుదు. కానీ మన స్థితిని చూసి ఒక నీతిపరుడు, ఒక ఏ దోషం ఏ పాపం లేనివాడు చనిపోవటం అనేది చాలా గొప్ప విషయం అండి. అంత గొప్ప దేవుడు ఈరోజు నీ కొరకు నా కొరకు చనిపోయాడు, తిరిగి లేచాడు, నిన్ను నన్ను తన రాజ్యానికి తీసుకెళ్తా అంటాడు. అంత గొప్ప దేవుడు. అంటే వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానాన్ని ఇచ్చిన దేవుడు. ఎలాంటి వాగ్దానం ఇచ్చామంటే ఎవరు ఇవ్వలేరు కదా. నేను కూడా నా తల్లిదండ్రులకి ఒక వాగ్దానం చేశా పెళ్ళి కాకముందు, మిమ్మల్ని మంచిగా చూసుకుంటా, మంచి కారులో తిప్పుతా, మీకు ఏది కావాలంటే అది. చిన్న కొడుకునిగా 40 years వచ్చినా ఇప్పటికీ వాళ్ళకి అటాచ్మెంట్ అయ్యే ఉన్నా, అంత ప్రేమ చూపిస్తున్నారు ఇప్పటికీ. కానీ నేను చేయలేని స్థితి కదా. కానీ దేవుడు మన జీవితంలో ఎన్నో చేస్తున్నాడు. కానీ అంత గొప్ప దేవుడు అండి. వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు అండి. నెరవేర్చుకున్న దేవుడు, నెరవేర్చే దేవుడు. అటువంటి గొప్ప దేవుడు ఈరోజు నీకు నాకు ఉన్నందుకు దేవుడిని స్తుతించాలి, ఆరాధించాలి. మరి పంచుకున్న వాక్యాన్ని దేవుడు